ఓకేనా? ఓకే, రామాయణం మీకు తెలిసే ఉంటుంది కదా. అయితే రామాయణంలో ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. అయితే రామాయణంలో రాముడు వంశ చరిత్రలో గొప్పోడు సగరుడు. ఓకేనా? సగరుడు పుత్రుడు అంశమంతుడు. ఓకేనా? అంశమంతుడు పుత్రుడు అంశమంజుడు కొడుకు దిలీపుడు కొడుకు ఎవరంటే భగీరథుడు. మరి భగీరథుడు భూలోకానికి గంగను తీసుకురావడం కోసం చాలా ఘోరమైన తపస్సు చేస్తాడు. మరి భూలోకంలో గంగ ఉందంటే కారణం దానికి భగీరథుడే కారణం. మరి భగీరథుడి యొక్క వంశస్థులందరూ కూడా చనిపోతారు కదా. చనిపోతే వాళ్ళ యొక్క ఆత్మలు స్వర్గానికి వెళ్ళాలంటే ఎక్కడో స్వర్గంలో ఉన్న గంగని ఈ భూమి మీదకి తీసుకురావాలి. మరి భూమి మీదకి తీసుకురావడం కోసం భగీరథుడికైనా ముందు వాళ్ళందరూ కూడా ఘోరమైన తపస్సు చేస్తారు. కానీ వాళ్ళ వల్ల కాదు. మరి వాళ్ళ వల్ల కాకపోయేసరికి భగీరథుడు కూడా అత్యంత ఘోరమైన తపస్సు చేస్తాడు. మరి ఆ ఘోరమైన తపస్సు ఏంటంటే తను ఒక కాలు మీద బొటన వేలు మీద నిలబడి ఇంకొక కాలుని ఇలా తీసుకొచ్చి ఇలాగ తపస్సు అనేది చేస్తాడు. చేస్తే ఆ తపస్సుకు మెచ్చిన ఎక్కడో స్వర్గంలో ఉన్న గంగాదేవి ఆయన తపస్సుకు మెచ్చి భూలోకానికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీ తపస్సును మెచ్చి, అయినా సరే నా వేగాన్ని తట్టుకోగలిగేవారు ఎవరో ఒకరు ఉండాలి. నా వేగాన్ని తట్టుకోలేరు ఎవరు కూడా. అందువల్ల ఆ వేగం తట్టుకోగలిగే వ్యక్తి ఉంటే చెప్పు, నేను ఈ భూలోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నాననేసి అంటది. ఓకేనా? అంటే అప్పుడు మళ్ళీ భగీరథుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు.